ఇంకోవలు వచ్చినట్టు అనిపిస్తుంది ఒకరు ఇవ్వలేదుగా. రాత్రి జీవితం కొత్త కనబడుతున్నట్టు ఇవ్వలేరు. అరే ఇంట్లో ఇవ్వలేరు. ఎంత పెద్ద బంగ్లా ఇల్లురా. ఏమైనా బియ్యం బియ్యం అంటే బాలేడేవాళ్ళు ఇక్కడ ఉండలేదు. బాగా కొట్టిందో బాల్ ఎక్కడ అయింది. మరి ఆక ఉడితే గంట పైనకి ఉందా కవర్ ఉంటుంది. కవర్ ఉండలేదు. అయ్యో లేదు. మరి ఆకాశం ఎక్కడ పడ్డది. ఇలా ఇస్తా. లేదు ఎక్కడుంది. ఇంకొచ్చిగా అయ్యో బాగా ఎదురుదా ఎదురుదా బాగా ఎదురేది ఎక్కడోలేదండి. వేరే పోదా ఎదురుదా నీటిలో ఎచ్చి ఏముందో మేము చూసి మదర్ ప్రామిస్ అని చూసిండ్రా నా కన్ను కళ్ళు తిరుగుతున్నారు. రే ముందు ఎవరైనా గనవడ్డారా. అరే ఎవరైనా చూసిండ్రా అమ్మతో రా. అరే మరి రాత్రికి ఏవో అట్టి కనబడుతున్నాయి. పాతిళ్ళలో జంగల్లాడుతుంది. చెప్తున్నా సైలెంట్ గా వారి ఏముంది పొచ్చి బాలేడు. బాగా తీసుకున్నామంటే అదే వస్తుంది. ఈసారి అయితే ఇద్దాం. నాకు ఆహారం దొరుకుతుంది ఇప్పుడు. రాజు ఎందుకు అనుకుంది పర్రా పోయి లేదా పాప మాకు బాల్ కొట్టినప్పుడు మనం పైన కొట్టి పైనకి పోయినాక అది మనం చూస్తే విన్నాం. అవి రాక చూసింది కావచ్చు, భయపడ్డది కావచ్చు, అందుకే సర్జరీ వచ్చినట్టుంది. నాకు ఇప్పుడు గుడ్డు కావాలి. డాడీగానే చెప్తాం పర్రెత్తారు. బాబా మీ బిడ్డకి దేం పట్టిందో మొత్తం బోరు కొడుతుంది. ఏం మాట్లాడుకుందామన్నా ఆడుకోరాదే. ఎందుకంటే ఎండలే. నా దగ్గర బ్యాట్ ఉంది. నీ సాయిగా దగ్గర. అయ్యో ఈ టైంకి వైష్ణవ్ గారు వచ్చి మనకి ఆడగొట్టకపోయాడు. అక్కడే వస్తలేడు. ఏం చేస్తున్నావురా? అరే నువ్వు అనగా నచ్చినవేంద్రా. మరి
మరి నేను రోజు వస్తాను ఆపత్తి వచ్చినారా? అరే నువ్వు ఏం చెప్తున్నావు? నేను చెట్లకి నీళ్ళు పడుతున్నా, చెట్లు ఎండిపోతున్నాయి. ఏమైనా ఆట ఆడుతున్నామా? పోదాం బాగా చెట్లకి నీళ్ళు పట్టి. క్రికెట్ ఆడతామా? పాప మరి బాలవన్ దగ్గర దుర్మిషన్ దగ్గర ఉంది కదరా, బా ఇది సరికి అని వెళ్దాం. ఇక టీం పచ్చి ఉన్నాం, అందరినీ నువ్వుతా వెళ్దాం. సరేనా? సరే అందరిని పట్టుకోపోదాం పా. మరి నేను తీసుకొస్తా, నువ్వు నీళ్ళు పట్టుకో. సరేనా? సరే సరే రా పో, మరి తొందరగా తీసుకురాపో. మళ్ళీ చేస్తున్నావురా? చెట్ల నీళ్ళకి వండుకున్నారా? అరే క్రికెట్ ఆడడం వస్తావారా? అరే నేను రానా, మస్తు ఎండ కొడుతుంది. మరి నీ దగ్గర బాల్ ఉందా? లేదు లేదంటారా? మరి ఎవరి దగ్గర ఉందా? నీకు తెలిసిన వాళ్ళ దగ్గర? నాకు తెలియదు ఎవరి దగ్గర ఉంది బాల్. అరే ఈ కళ్ళు ఖరాబ్ అవుతారు, బయట ఏమైనా ఆడుకుందాం ద్వారా. అయినా కానీ ఇంత ఎండకి ఆడితే ఎండ దెబ్బ గిట్ట ఆగుతుందిరా. అరే ఏం కాదు, నేనే ఆడుకుందాం పారా ఇక్కడ పా. సరే మరి బాల వాళ్ళ దగ్గర ఉందిరా. అరే నీకు తెలుసా? తెలుసు రాళ్ళ దగ్గర అయితే ఉంటది. పారి మరి పోదాం. అరే రా పోదాం రాజు దగ్గరికి. రావుర్రా. అరే వాళ్ళమ్మ బాగా కయాల మారేది ఎదురు ఎట్లిస్తుందిరా. అరే నేను ఒప్పితే అంటారా మీరు వారి. అరే రకీల్ నీ మీద బాధ్యత పెట్టుకుని వస్తున్నాం, మమ్మల్ని ఏం తిప్పి తినిపించకు మళ్ళా. అరే వాళ్ళమ్మ ఉంటే మొత్తం కయ్యాలని మొత్తుకుంటుంది. రేపు లేదనుకుంటే తొందరగా రాజకం చేసుకుని పోదాం పారి. ఏంట్రా ఎండలు ఏంటి? అందరికి అందరు వచ్చి ఒకటేసారి ఆడుకుందాం. కానీ మా మమ్మీ వండుకుందిరా. వండుకొని ఇదే సంది కదా, తొందరగా పోయి బాలించుకురాపో. మీరు సైలెంట్ గా బయట గ్రౌండ్ లో ఉండిపోరు, నేను మెల్లగా బాల్ తీసుకుని వస్తా. గ్రౌండ్ లో ఎండ కొడుతుంది, ఇక్కడ గంగరాజాలు చెట్ల కింద ఆడుతుంది. ఉందా? ఆగుర్రి, నేను బయట తెస్తా బాలు. పట్టుకురియా బాల్ ఎక్కడుంది? ఇంకా అమ్మో మళ్ళీ రేసింది రాక్షసి, నన్ను నేడుతుంది కొడుతుంది. ఇక మళ్ళీ ఎండలు తిరుగుతాను కూతున్నావు అని. కాదు, నువ్వు దేని గురించి వచ్చినావు? ఇప్పుడు నేను చెప్తున్నా, నీ సంగతి చెప్తాను. కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయట తిరగద్దా? నీ బాల్ దేని గురించి తీసినావు నువ్వు? ఎవరు తీసుకురమ్మన్నారు చెప్పొకసారి నాకు. ఫ్రెండ్స్ తీసుకురమ్మన్నారు క్రికెట్. ఈ ఎరిటైండకు నువ్వు పోతావా? మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోదాం పన్నాడు. వాళ్ళ సంగతి చెప్తే నీ సంగతి చెప్తా. ఏడున్నారు వాళ్ళు, ఏడున్నారు. కాదు, మీరు ఎక్కడ పని లేదు కదా మీకు? ఎర్రటైండలు ఆడతారా మీరు? రోడ్డు మీద చెట్టు కింద ఆడతాం అక్క. ఏడ చెట్టు ఉంది? రోడ్డు మీద. నేనే రోడ్డు మీద ఆడతారా ఎక్కడన్నా? అక్క నీడకే ఆడుకుంటాం అక్క. సరే నీడకు ఆడితే నేను కూడా ఆడతా పారి మీతో. నేను అబ్బా నేను పెద్దదాన్ని కదా, మీ అందరికంటే బ్యాటింగ్ ఫస్ట్ నేనే చేస్తా. సరేనా? అట్లా కోరుకోవాలక్క ఫస్ట్. కోరుకో అన్న. సరే తొందర కోరుకోరు. చార్సులు బీచ్లు మన అర్థం కానీ వైష్ణవ్ గాడు, గగమెల్సి ఆడు, వికిలి గాడు, మమ్మీ. ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరో చూద్దాం. అరే క్యాప్టెన్ చేయొద్దురా. అమ్మ నువ్వు వెయ్యి. తొందర వేయర్రా. అదేం వేస్తుర్రా? ఉందా లేదా? ఉంది. లేదు లేదు ఉంది. మాది ఫస్ట్ బ్యాటింగ్. పోరు
నువ్వు కూడా ఈసారి అవుట్ నేను కొడుతుగా అమ్మ గయ్యల మారుదురా నేను చెప్పిన కదరా సరే ఇప్పుడు ఎట్లా అవుట్ చేద్దాం చూద్దాం థర్డ్ బాల్ నువ్వు కట్టేస్తున్నావేంది మరి బాల్ కట్టే ఉంటా ఏడు చెప్పేయాలి ఏ ఇర్రాడు టక అగో నాకే ఆడత్తలేదు అగో వాళ్ళ మా వాళ్ళు లొల్లి పెట్టుకుంటుర్రు నాకు ఆరు రాందా అన్న అబ్బా ప్లీజ్ అంటే నన్ను తీసుకొచ్చిర్రు ఎందుకు ఇప్పుడు నీకు ఆరు రాదు నువ్వు ఎట్లా ఆడతావు సరే కాంతి నేను నెల్లును ఒక దాంట్లో పెడతా కాంతి ఇక నువ్వు డబ్బాలు వెనక నిలబడి ఆ డబ్బాలు ఎత్తున్నావు సరేనా వీళ్ళందరూ నేను చెప్పినట్టు తింటారు వీళ్ళందరికి నేను చెప్తా ఇద్దరు ఆడుకుందాం అంతా ఏ రారీ ఇక ఈ బుజ్జ ఆడుతుంట మనతో ఈ డబ్బాలో వెనక నిలబెడతా సరేనా ఏం కాదురా డబ్బాలు వెనక నిలబడుతుంది కాంతి సరే అక్క నీ మాట్లాడేనా సరే పారి లాస్ట్ వైర్లకు తగులుతుందిరా బాలు నిజమేనా అసలు బాల్ ఏడికైంది వాళ్ళు ఇంకా వస్తలేరేంది అసలు బాలేదురా ఏందో సాయి ఏది బాలు ఏడు గీడనా పైన పడ్డది బంగ్లా మీద పడ్డదా అయితే బంగ్లా మీద పడితే మరి తెచ్చుకుంది పారి ఇక పారి మీరు ఇంటికోర్రి నేను పబ్లిక్ రిక్షా వేసి తమ్మిన మీ ఆంధ్రం పోయి తెస్తాం మీరు ఇద్దరు ఇంటికోర్రి మేమిద్దరు ఇంటికి రమ్మంటావా ముందొస్తా సరే మరి మెల్లగా తీసుకొని ఇంటికి రారి సరే ఏడు ఆట ఆడకుర్రీ ఈ బండి వేసుకొని ఊర్లన్నీ తిరిగేస్తా నేను మీ బిడ్డని కాదా రాజలక్ష్మిని రాజ్యలక్ష్మ బాబా నీకు ఎవరైనా తెలిసిన ఉంటే అలాగే బాబా గదే కామే తెలుసు మా వదిన్నే సరే కానీ వదినే నీకేం కావాలి మా ఆయన చచ్చిపోయేటప్పుడు నేను సమాధి కాడ గుడ్డు పెట్టలే గుడ్డు కావాలి మా అన్న చేసిన దరిద్రం తప్పుకు ఇప్పుడు నీకు బదిలీ అవుతుంది సరే గుడితో పోతావా పోతా అరే వైష్ణవ్ అప్పుడు గుడి పట్టరా ఊరుకు సరే గుడితో పోవాలా మరి మళ్ళీ రిస్క్ ఎప్పి అది అర్థమైందా ఇగో మీకు కావాల్సిన గుడ్డు తుంపుతున్నా నా బిడ్డ మంచిగా ఉండాలి అర్థమైందా అరే రాదమ్మని మీరు ఇంట్లో తీసుకుపోయి అటు పోయి ఊరవతాలు పెట్టేస్తా సరేనా సరే బాబా మెల్లవో